వన్ వర్డ్ లో సిపిసి ఎగ్జామ్ ని డిస్క్రైబ్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? మొత్తం బుర్రపాడండి. ఎందుకంటే అదొక హఠాత్ పరిణామం. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకే, ఓకే. ట్యూటర్స్ చెప్పేటప్పుడు కొన్ని డిసీజ్ పేర్లు ఉంటాయి ఐసీడీలో, అవి ప్రొనౌన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మేడం బాగానే చెప్తారు, మేము చేయాలనుకుంటే మాత్రం చూసి ఒకరినొకరు చూసుకొని అరే ఏంట్రా ఇది, ఎలా పలకాలి అని అనుకునేవాళ్ళం. తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు అరే ఇది ఎక్కడో విన్నట్టుంది అని ఇలా జరిగిపోయింది. ఓకే. నువ్వు సిపిసి ఎగ్జామ్ అయిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? హార్ట్ అయితే 102 కొట్టుకుందాం. బ్లడ్ మొత్తం బాయిలైపోయింది. అడ్రినలిన్ ఓకే. ప్రతి నరాల్లో కూడా రిలీజ్ అయిపోయింది. నైస్. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. Hello everyone, welcome back to our YouTube channel. Today one of our student has cracked the CPC exam with amazing score, that is 97%. So let's start with Banu. Hi Banu. హాయ్ మ్యామ్. Can you introduce yourself to our viewers? Hello everyone, this is Banu. I am coming from Piduralla. Today I have cleared CPC with 97%. I am here to share my journey with you all. So Banu, before joining to Third Floors, do you have any idea about medical coding and CPC exam? ఎస్ మ్యామ్, నాకు అంత ఐడియా అయితే ముందుగా లేదు. తర్వాత రిగార్డింగ్ టు మై ఫ్రెండ్స్ ఇట్లా తెలిసింది, మెడికల్ కోడింగ్ అనే ఒక సెక్టర్ ఉంటుంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి. తర్వాత థాట్స్లో వాళ్ళు ఒక డెమో కండక్ట్ చేశారు విజయవాడలో, అక్కడ అప్పుడు అటెండ్ అయ్యాను. అప్పుడు నాకు క్లియర్గా మెడికల్ కోడింగ్ అంటే ఏంది, సిపిసి ఎగ్జామ్ ఇలా ఉంటుంది, బుక్స్ ఉంటాయి, ఇలా కోడ్ లీడ్ చేయాలి అని నార్మల్ బేసిక్ థింగ్ చెప్పారు. అప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది, అయితే దీంట్లో జాయిన్ అయితే మనం కూడా ఐటీ సెక్టర్కి వెళ్ళొచ్చు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా అని అప్పుడు నాకు తెలిసింది. అలా ఇలా ఇక్కడికి వచ్చాను. సో భాను, మీరు నాన్ లైఫ్ సైన్స్ నుంచి కోడింగ్ కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఏదైనా డిఫికల్ట్ అనిపించిందా? ఇనిషియల్లీ కొంచెం టఫ్ అయితే అనిపించింది. ఫస్ట్ డే క్లాస్ అయితే మొత్తం బ్లాంక్గా ఉంది. అందరూ మెడికల్ టెక్నాలజీ ఇలా ఆన్సర్ చెప్తున్నారు, ట్యూటర్ అడుగుతుంటే నేను మాత్రం బ్లాంక్ టెస్ట్ చేసుకొని అలాగే కూర్చున్నాను. తర్వాత ఇలా కొంచెం ప్రిపేర్ అయ్యాను, మెడికల్ టెక్నాలజీ ఏంటి అని ఇక్కడ కొంచెం చూసుకొని. తర్వాత అప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం టఫ్ అనిపించిన ఫస్ట్లో, తర్వాత పుట్ ఆన్ అయ్యాను దానికి. సో భాను, ఆఫ్లైన్ క్లాసెస్ వింటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆఫ్లైన్ క్లాసెస్ మాత్రం చాలా యూస్ఫుల్ అయ్యానే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ టీచింగ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ చూసి తర్వాత ఇంట్రెస్ట్ అయితే ఇంకా ఎక్కువైంది. ఇక్కడ టీచింగ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళు చెప్పే విధానం చాలా మంచిగా అనిపించింది. అంతేకాకుండా ఎప్పుడైనా మనకి డౌట్స్ వస్తే వెంటనే క్లియర్ చేసుకోవడానికి ఇది ఒక గ్రేటెస్ట్ ఆపర్చునిటీ నేనైతే చెప్తాను. ఎందుకంటే మనకి ఏ చాప్టర్ అయిపోయినప్పుడు మళ్ళీ వెంటనే నీకు ఆన్లైన్ క్లాసెస్లో అయితే అంత ఇంటరాక్షన్ ఉండదు. అదే ఆఫ్లైన్లో అయితే ఇక్కడే చాలా మంది ట్యూటర్స్ ఉంటారు కాబట్టి ఏ డౌట్ వచ్చినా వెంటనే క్లారిఫై చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే ఇదే రికమెండ్ చేస్తాను. సో సిపిసిలో టఫెస్ట్ పార్ట్ ఏదనిపించింది? సిపిసిలో సిపిటి చాప్టర్స్లో ఒక మెడిసిన్ చాప్టర్ అండ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది కొంచెం ఇనిషియల్గా టఫ్ అనిపించింది. ఎందుకంటే దాంట్లో అంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉన్నాయి ప్రొసీజర్స్ అన్ని. దాని తర్వాత ట్యూటర్స్ని అడిగాను, ఇలా ఎలా సాల్వ్ చేయాలి ఈ క్వశ్చన్స్ అయినప్పుడు ఇలా ఒక వే చెప్పారు. ఇలా చూడాలి, ఇలా అపెండిక్స్ చేయాలి, ఇలా ఉంటుంది, వాస్కులర్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఇలా వెతికితేనే మీకు దొరుకుతుంది. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అప్పుడుతో ఆ టాపిక్ క్లియర్ అయిపోయింది. అండ్ ఐసీడీలో ఏంటంటే సీక్వెన్స్ ఎలా ఇవ్వాలనేది చాలా టఫ్ అనిపించింది. తర్వాత ఇలా చూసుకోవాలి, ఇలా చదివినప్పుడు ఈ టర్మ్స్ చూసుకునే ఈ కీ పాయింట్స్ ఉంటాయి, దాన్ని బట్టి నీకు సీక్వెన్స్ ఉంటుంది. తర్వాత కన్వెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్లో, ఆ కన్వెన్షన్స్ బట్టే డిసైడ్ అవుతుంది అని చెప్పారు. అప్పుడుతో ఆ టాపిక్ క్లియర్ అయిపోయింది. థర్డ్ ఫ్లోర్ ట్రైనర్ దగ్గర నుంచి మీకు సిపిసి ప్రిపరేషన్ అయినా ఆ సిపిసి క్లియర్ చేయడానికి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? మనం యాక్చువల్లీ నేను నాన్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కదా మ్యామ్, అటు నుంచి వచ్చి 97% రావడం అనేది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నాకైతే. దానికి కారణం మాత్రం ఖచ్చితంగా థాట్ఫుల్ ట్యూటర్సే, ఎస్పెషల్లీ మౌనికా మ్యామ్. ఎందుకంటే ఆ మ్యామ్ చాలా హెల్ప్ చేశారు నా డౌట్ సెషన్స్లో. ఎలాగంటే ప్రతిరోజు నాకు ఏ డౌట్ వచ్చినా కానీ అప్పటికప్పుడే క్లియర్ చేసేవాళ్ళు. అండ్ మాక్ టెస్ట్ ప్రిపరేషన్కి వచ్చేసరికి నాకు చాలా డౌట్స్ ఎరైజ్ అయ్యాయి. అప్పుడు ప్రతి డౌట్ కూడా మేడంకి పింక్ చేసేవాడిని, ఏ టైంలో అయినా సరే. ఏ టైంలో రీచ్ అవుట్ అయినా మేడం మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓన్లీ ఆన్సర్తో కాకుండా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల నాకు చాలా క్లియర్ అయిపోయింది ఆ కాన్సెప్ట్ అనేది. అలాంటి సినారియోస్ నాకు సిపిసి ఎగ్జామ్లో చాలా వచ్చాయి. అప్పుడు నాకు ఆ డౌట్స్ కనుక నేను అడగపోయి ఉంటే నాకు 97% వచ్చేదే కాదు. ఎగ్జామ్ పేపర్ చూసాక మీ ఎగ్జైట్మెంట్ ఎలా అనిపించింది? ఎగ్జైట్మెంట్ ఏముంటుంది మ్యామ్, ఇంత కష్టపడి అక్కడికి పోయి ఎగ్జైట్ అయితే అంత అస్సమే మ్యామ్. ఇంకా తర్వాత ఒక క్వశ్చన్ రీచ్ అవుట్ అయ్యాను. నాకు కొంచెం రిలేటివ్ అయ్యే టాపిక్స్ వచ్చాయి కాబట్టి ఇంకా అలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని మొత్తం అలా కాన్ఫిడెంట్గా పెట్టేశాను. ఓకే. సో భాను, మీకు స్కోర్ 97% వచ్చింది కదా, సో మీ రిజల్ట్ చూస్తున్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
ఏమన్నా రిజల్ట్ నైట్ పూట వచ్చింది. నైట్ పూట చెక్ చేశాను. అప్పటిదాకా నిద్రపోయాను. వెంటనే అప్పుడే చెక్ చేశాను అలాగే ఏమైందా అని. రిజల్ట్ వచ్చిందని మా ఫ్రెండ్ చెప్పగానే లేసాను. ఇలా చూశాను రిజల్ట్ నాతో. చూసినప్పుడు అర్థం కాలేదు అదే స్కోర్ ఎంత అనేది. జూమ్ అవుట్ చేశాను. ఫస్ట్ అది 91 లేకపోతే 97 అని అర్థం కాలేదు. జూమ్ అవుట్ చేయగానే 97 అని వచ్చింది. 97 వచ్చింది ఏంటి ఇదేంటన్నా నాదా కాదా అని మళ్ళీ నేమ్ చెక్ చేశాను. నా నేమ్ ఏముంది ఇంకా వెంటనే షాక్ ఇంకా. అది చాలా స్పెషల్ మూమెంట్ మమ్మ అది నా లైఫ్‌లో. మీ సిపిసి సక్సెస్ హ్యాపీ మూమెంట్ ని ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? రిజల్ట్ వచ్చాక వెంటనే మా ఫాదర్ మా బ్రదర్తో నా సక్సెస్ని షేర్ చేసుకున్నాను. వెంటనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ మూమెంట్లో నాకు ఇంకా ఈ స్పెషల్ మూమెంట్ ఇంకొంచెం స్పెషల్ అయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఐఎమ్ హియర్. ఐఎమ్ నథింగ్ వితౌట్ దెమ్. అప్కమింగ్ సిపిసి ఎగ్జామ్ రాసే వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అండ్ ఎందుకు? నా సజెషన్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అండ్ ప్రాక్టీసింగ్ అనేది కూడా చాలా కీ పాయింట్ ఇది. ఎందుకంటే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది మ్యామ్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఆ కాన్సెప్ట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మాక్ పేపర్స్ అనేది చాలా యూస్ఫుల్ అయ్యాయి. నాకు సేమ్ సీనరీస్ వచ్చాయి కానీ ఈ కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి సీనరీ అయినా నేను ఈజీగా పెట్టగలిగాను. అదే అదే నా సక్సెస్ మ్యామ్. ఎగ్జామ్ డే ఎక్కువ టెన్షన్ గా అనిపించిందా లేదంటే రిజల్ట్ ఎక్కువ టెన్స్ గా అనిపించిందా? ఖచ్చితంగా రిజల్టే ఎక్కువ టెన్షన్ అనిపించింది మ్యామ్. ఎందుకంటే దానికోసం నేను చాలా కష్టపడ్డాను. ఎవరికి తెలియదు ఎంత కష్టపడ్డాను నేను. నా బ్లడ్ అండ్ స్వెట్ మొత్తం దాంట్లోనే పెట్టేశాను. దానివల్ల దానికి ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోయింది. ఇదే ఇంకా నా లాస్ట్ ఆప్షన్ ఇది ఏమవుతుందని. నాకు రిజల్ట్ చాలా ఇంపార్టెంట్ అయింది. మీరు సిపిసి ఎగ్జామ్ కి నైట్ ఎక్కువ ప్రాక్టీస్ చేశారా మార్నింగ్ ప్రాక్టీస్ చేశారా? నైట్ మార్నింగ్ అట్లాంటి ఏం లేవు మ్యామ్. ఒకటే మ్యూజిక్ పొద్దున్న నుండి అదే. హ్యావ్ వన్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే మ్యామ్. ఆన్లైన్ క్లాస్ ఆర్ ఆఫ్లైన్ క్లాస్? ఆల్వేస్ ఆఫ్లైన్. అనాటమీ ఆర్ ఐసిడి? అనాటమీ. అనాటమీ ఆర్ సిపిటి? అది ఎలా చెప్పను. ఒకటి పుట్టినిల్లు ఒకటి మెట్టినిల్లు రెండు ఒకటే. నైస్. నైట్ స్టడీ ఆర్ మార్నింగ్ స్టడీ? నన్ ఆఫ్ ది అబౌవ్. అదేంటి? ఆల్ టైమ్ స్టడీ. నైస్. ఫస్ట్ సాలరీ ప్లాన్ ఏంటి? ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్. మనం వన్ వర్డ్ లో సిపిసి ఎగ్జామ్ ని డిస్క్రైబ్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? మొత్తం బొర్రపాడే మ్యామ్. ఎందుకు? ఎందుకంటే అదొక హఠాత్ పరిణామం. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకే ఓకే. అను టెల్ మీ వన్ వర్డ్ అబౌట్ థర్డ్ ప్లస్. సలార్ స్టాంప్ మ్యామ్. ఎందుకు? తగ్గేదేలే. నైస్. ఆఫ్లైన్ క్లాసెస్ లో ఏదైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా మీకు? అన్ని మూమెంట్స్ అంటే చాలానే ఉన్నాయి మ్యామ్. కొన్ని ట్యూటర్స్ చెప్పేటప్పుడు కొన్ని డిసీజ్ పేర్లు ఉంటాయి ఐసీడీలో. అవి ప్రొనౌన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మేడం బాగానే చెప్తారు. మేము చేయాలనుకుంటే మాకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చూసి ఒకరినొకరు చూసుకో అరే ఏంట్రా ఇది ఎలా పలకాలి అని అనుకునేవాళ్ళం. తర్వాత ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు అరే ఇది ఎక్కడో విన్నట్టుంది అని జర్నీ మేము ప్రిపరేషన్ అప్పుడు మాత్రం మళ్ళీ గుర్తు చేర్చుకొని మరీ నవ్వుకున్నాం. అవి అలా జరిగిపోయింది. ఓకే. నువ్వు సిపిసి ఎగ్జామ్ అయిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? హార్ట్ అయితే 102 కొట్టుకుందాం. బ్లడ్ మొత్తం బాయిలైపోయింది. అడ్రినలిన్ Okay. ప్రతి నరాల్లో కూడా రిలీజ్ అయిపోయింది. నైస్. స్పోర్ట్స్ ని మీరు రియల్ టైమ్ లో ఎప్పుడైనా అప్లికబుల్ చేశారా? చేశాను మ్యామ్. ఎప్పుడంటే ఇలా మూవీస్ ముందు యాడ్ వస్తుంది కదా ముఖేష్ యాడ్. అది చూసినప్పుడు ఆ షిస్ట్ కనబడుతుంది. ఆ షిస్ట్ రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ గ్రాఫ్ట్ వేస్తారు. మీ ఇలా కోడ్ లీడింగ్ అక్కడ మాట్లాడుకునే వాళ్ళు పక్కన వాళ్ళు ఏంది ఏం లాంగ్వేజ్ అనుకుంటున్నారు. వాళ్ళు సినిమాకి వచ్చారా వీళ్ళు ఎక్కడికి వచ్చారు అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ హార్ట్ బీట్ ఉండగానే అరే ట్యాగీ గాడియా వచ్చిందిరా అంటే అరే వీళ్ళకేమైంది అనుకోని పక్కన నుంచి వాళ్ళందరూ చూసేవాళ్ళు. ఓకే భాను, ఫ్యాకల్టీ చెప్పిన సెంటెన్సెస్ లో ఇప్పటికీ మీ మైండ్ లో రన్ అవుతున్న స్టేట్మెంట్ ఏంటి? గో విత్ ద ఫ్లో. ఎందుకంటే పదండి ముందుకు పోదాం పైకి కలం తొక్కు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మెడికల్ కోడింగ్ లో కెరీర్ స్టార్ట్ చేసే వాళ్ళకి దాంట్లో సజెస్ట్ చేస్తారా మీరు? ఎస్ మ్యామ్. ఎందుకు? ఎందుకంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ మెడికల్ కోడింగ్. Thank you, Banu, for sharing your inspiring journey with us. And once again, congratulations on scoring a fantastic 97%. థ్యాంక్ యూ మ్యామ్.